వెల్కమ్ టు హెల్త్ కేర్. ఒకప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనగానే వయసు పైబడిన వాళ్ళలోనే ఎక్కువగా చూసేవాళ్ళం. నవేడేస్ చిన్న వయసు వారిలోనూ చూస్తున్నాం. బ్రెయిన్ స్ట్రోక్లో రకాలు ఉండడమే కాకుండా లక్షణాల్లో కూడా కొన్ని తేడాలు ఉంటుంటాయి. అసలు బ్రెయిన్ స్ట్రోక్కి గురైనట్టుగా ఎలా గుర్తించగలం? పక్కనే ఉన్న వాళ్ళు వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలాంటివి అందుబాటులోకి వచ్చాయి? ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సందీప్ నాయని మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. బ్రెయిన్ స్ట్రోక్కి గురవుతున్నట్టుగా ఎలా గుర్తించగలరు? వాళ్ళకి తెలుస్తుందా? పక్కన వాళ్ళకి కూడా గుర్తించగలుగుతారా? ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే? సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనం కామన్గా పారాలిసిస్ అంటూ ఉంటాం. అది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి సడన్గా చేయి పడిపోవడం కానీ, కాలు పడిపోవడం కానీ, మాట సరిగ్గా రాకపోవడం కానీ, ఫేస్ పక్కకు వెళ్ళడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటిది ఎవరికైనా సడన్గా వచ్చినప్పుడు మనం దీన్ని బ్రెయిన్ స్ట్రోక్లా గుర్తించి వెంటనే దీనికి ఇమీడియట్ మెడికల్ అటెన్షన్ తీసుకోవడానికి వీలుంటుంది. పెరాలసిస్ అనేది అంటే వచ్చిన ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది కదండి. కొంతమందిలో ఒక సైడ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇలా ఉంటుంది, ఒకసారి మాట సైడ్, అంటే రకరకాల సిమ్టమ్స్ ఉండొచ్చు కదా. కరెక్ట్ అండి, యూఆర్ ఎగ్జాక్ట్లీ రైట్. సో పెరాలిసిస్ అనేది చాలా రకాలుగా వస్తూ ఉంటుంది. యూజువల్గా బ్రెయిన్ స్ట్రోక్ అంటే మనకి మెదడుకి రక్తం సరిగ్గా అందకపోవడం వల్ల వస్తూ ఉంటుంది. మెదడులో రక్తనాళాలు ఏవైతే ఉంటాయో వాటిలో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల కానీ, బ్లీడ్ అవ్వడం వల్ల కానీ వస్తూ ఉంటుంది. ఇది వచ్చినప్పుడు ఏ ఏరియాలో బ్లాక్ అయింది, ఏ ఏరియాలో బ్లడ్ క్లాట్ అయింది అన్నదాన్ని బట్టి దాని లక్షణాలు వస్తూ ఉంటాయి. బ్రెయిన్లో కుడి పక్కన బ్లడ్ బ్లాక్ అయినప్పుడు ఎడం పక్కన వీక్నెస్ లాగా రావచ్చు. అదేవిధంగా ఒక ఏరియా ఎఫెక్ట్ అయినప్పుడు ముఖం ఎక్కువ ఎఫెక్ట్ అవ్వచ్చు, వేరే ఏరియా ఎఫెక్ట్ అయినప్పుడు మాట ఎక్కువ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఈ రకంగా మనకి బ్రెయిన్లో ఏ ఏరియా డ్యామేజ్ అన్నదాన్ని బట్టి మనకి వచ్చే లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. మేజర్గా రీజన్స్ తీసుకుంటే హైపర్ టెన్షన్ ఒకటి ప్రధానమైన కారణం అంటుంటారు. ఇంకా ఎలాంటి రీజన్స్ ఉంటూ ఉంటాయి? బ్రెయిన్ స్ట్రోక్ ప్రిడామినెంట్లీ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బ్లడ్ క్లాట్ అవడం వల్ల వచ్చే స్ట్రోక్, రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అవడం వల్ల వచ్చే స్ట్రోక్. రెండోది రక్తనాళాలు చిట్లి బ్లడ్ బయటకు రావడం వల్ల బ్లీడింగ్ టైప్ ఆఫ్ స్ట్రోక్ అంటాం. సో వీటి రెండింటికి కారణాలు స్లైట్లీ డిఫరెంట్ ఉంటాయి. క్లాటింగ్ టైప్ ఆఫ్ స్ట్రోక్ అయితే మాత్రం షుగర్ వల్ల, బీపీ వల్ల, ఏజ్ ఎల్డర్లీ పీపుల్లో ఆఫ్టర్ 60 years, అదేవిధంగా స్మోకింగ్ అండ్ ఆల్కహాలిజం అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, ఇవన్నీ కూడా మనకి స్ట్రోక్ రావడానికి కామన్ రీజన్స్ అనమాట. అదేవిధంగా మనం బ్లీడింగ్ టైప్ ఆఫ్ స్ట్రోక్ చూసుకుంటే మోర్ కామన్ రీజన్ ఇస్ హైపర్ టెన్షన్. బీపీ సడన్గా పెరిగిపోవడం వల్ల, బీపీకి మందులు సరిగ్గా వాడకపోవడం వల్ల ఈ హెమరేజిక్ స్ట్రోక్ అంటే బ్లీడింగ్ టైప్ ఆఫ్ స్ట్రోక్ అనేది కామన్గా దీనివల్ల వస్తూ ఉంటుంది. ఓకే, మీరు చెప్తున్నట్టుగా ఇస్కిమిక్ అండ్ హెమరేజిక్ అంటే బ్రెయిన్లో రక్తనాళాల్లో క్లాట్ అవ్వడం, లేకపోతే రక్తనాళం చిట్లడం, ఎక్కువగా ఎలాంటివి చూస్తూ ఉంటారు? సో రెండిట్లో మనం చూసుకుంటే మోర్ కామన్ ఇస్ ఇస్కిమిక్ స్ట్రోక్. ఇస్కిమిక్ స్ట్రోక్ ఆల్మోస్ట్ 80 to 85% ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ మనకి ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే రక్తం క్లాట్ అవ్వడం వల్ల వచ్చేది ఎక్కువ కామన్గా జరుగుతుంటుంది. రేర్గా కొంతమందికి హెమరేజిక్ స్ట్రోక్, ఒక 10 to 15 or 20% మందికి మాత్రం హెమరేజిక్ స్ట్రోక్ వస్తూ ఉంటుంది. ఈ రెండిట్లో ఎక్కువ ప్రమాదకరమైనది ఏదంటారు? రెండు కూడా సివియర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎక్కువగా మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఇస్కిమిక్ స్ట్రోక్. అంటే ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్లో క్లాట్ అవ్వడం అనమాట, రక్తం క్లాట్ అవ్వడం. సో ఆ రకమైన స్ట్రోక్కి మనకి ఒక ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. మోర్ ఇంపార్టెంట్లీ ఆ ట్రీట్మెంట్ మనం కొన్ని గంటల లోపల, ఆ గోల్డెన్ అవర్ లోపల ఇస్తేనే ఆ ట్రీట్మెంట్కి ఉపయోగం ఉంటుంది. అందుకని ఇస్కిమిక్ స్ట్రోక్కి ఇట్ హ్యాస్ హయ్యర్ ఇంపార్టెన్స్ దెన్ హెమరేజిక్ స్ట్రోక్. చాలా ఇంపార్టెంట్, మనం గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కువగా మరణానికి గురయ్యే రిస్క్ బ్రెయిన్లో రక్తనాళాల్లో క్లాట్స్ వల్లనే అంటారా? ఎస్, అంటే బ్రెయిన్లో మనకి స్ట్రోక్ అనేది, బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఆల్మోస్ట్ వరల్డ్లో సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. హార్ట్ అటాక్ తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ ఇస్ ద సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. సో అందుకని మనం దానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 2 things, ఒకటి మరణానికి కారణం కావచ్చు, రెండోది చాలా డిసెబిలిటీకి కారణం కావచ్చు. స్ట్రోక్ వచ్చిన వాళ్ళు వెంటనే లైఫ్ రిస్క్ లేకపోయినా కూడా వాళ్ళు బెడ్ మీదే ఉండిపోవడం, కదలలేకపోవడం, మూమెంట్ చేయలేకపోవడం, మాట్లాడలేకపోవడం, పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయిపోతూ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ మీద డిపెండ్ అయిపోతూ ఉంటారు, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా బర్డెన్ పెరిగిపోతూ ఉంటుంది. అందుకని మనం బ్రెయిన్ స్ట్రోక్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మనకి చాలా అవసరం. బ్రెయిన్ స్ట్రోక్ గురవుతున్నట్టుగా గుర్తించారు అంటే ఏదన్నా అనుమానం వచ్చిందనుకోండి, వాళ్ళొక్కళ్ళే ఉంటే ఏం చేయాలి? ఫస్ట్ రెస్పాండర్స్ ఏం చేయాలి? అందరికీ స్ట్రోక్ గురించి అవగాహన రావడానికి కొన్ని వర్డ్స్ని ఫార్ములేట్ చేశారు. ఇంగ్లీష్లో మనం బీ ఫాస్ట్ అనేది ఒక చెప్పుకుంటూ ఉంటాం స్ట్రోక్కి సంబంధించి. అంటే ఈజీగా అందరికీ గుర్తుండడానికి, స్ట్రోక్ అంటే ఏంటనేది ఈజీగా గుర్తుండడానికి బీ ఫాస్ట్, బీఈ అనమాట. బీ అంటే బ్యాలెన్స్, అంటే బ్యాలెన్స్ తప్పుతున్నప్పుడు, నడుస్తుంటే తూలిపోతున్నప్పుడు, ఎవరికన్నా ఇది సడన్గా జరిగితే. అలాగే ఐ అంటే సడన్గా కనిపించకుండా పోయినా, డబల్ కనిపించడం జరిగిన.
ఎఫ్ అంటే ఫేస్, అంటే ముఖం పక్కకు వెళ్ళినట్టు అవ్వడం కానీ, నవ్వుతుంటే ముఖం పక్కకు వెళ్ళిపోవడం కానీ. ఏ అంటే ఆర్మ్, అంటే చేయి కానీ కాలు కానీ లేపుతుంటే సడన్గా లేపలేకపోవడం, పక్కకు వెళ్ళిపోవడం జరుగుతున్నా. ఎస్ అంటే స్పీచ్, అంటే మాట సరిగ్గా రాకపోవడం, తడబడినట్టు రావడం కానీ, లేకపోతే అస్సలు మాట్లాడలేకపోవడం కానీ. ఇలాంటివి జరిగినప్పుడు టీ ఫర్ టైం, అంటే ఇలాంటివి జరిగినప్పుడు టైం ఈజ్ వెరీ క్రూషియల్. టైం ఈజ్ బ్రెయిన్ అంటాం మేము. అంటే మనం బ్రెయిన్ని సేవ్ చేయాలి అంటే టైం చాలా ఇంపార్టెంట్. మనం తొందరగా యాక్ట్ చేస్తేనే బ్రెయిన్ని సేవ్ చేయగలుగుతాము. సో ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, వీలైనంత త్వరగా మనం ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేయడంలో మనం సక్సెస్ఫుల్ అవుతాం. ఇంకో కండిషన్ కూడా చూస్తుంటాం అండి, బెల్స్ పాల్సీ అని, అలాంటిది. అది బ్రెయిన్ స్ట్రోక్ ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయ్యే రిస్క్ ఉంటుందంటారా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. చాలామంది ఇప్పుడు నేను ఇందాక చెప్పిన డిస్క్రిప్షన్లో మనం ఫేస్ అనుకున్నాం కదా, ఫేస్ అంటే ముఖం పక్కకు వెళ్తే దాన్ని మనం స్ట్రోక్కి ఒక ఇంపార్టెంట్ సిమ్టమ్ అనుకుంటున్నాం కదా. సో బెల్స్ పాల్సీ, మీరు చెప్పిన కండిషన్ ఏదైతే ఉందో, బెల్స్ పాల్సీ అనేది ముఖంలో నరం వీక్ అవ్వడం వల్ల ముఖం పక్కకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇది అంత డేంజరస్ కండిషన్ కాదు. బెల్స్ పాల్సీ అనే దాన్ని మనం కొన్ని మందులు ఇచ్చి ఫిజియోథెరపీ ఇస్తే మెల్లగా ఇంప్రూవ్ అయ్యి నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బెల్స్ పాల్సీ కూడా కొంచెం బ్రెయిన్ స్ట్రోక్ లాగా ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. స్టార్టింగ్లో కానీ కొంతమందికి అలా కన్ఫ్యూజన్ ఉండొచ్చు. బట్ అది ఇమీడియట్గా ఎవరైనా మెడికల్ పర్సన్ చూస్తే దే కెన్ ఈజీలీ డిఫరెన్షియేట్, ఇది స్ట్రోకా లేకపోతే బెల్స్ పాల్సీ అనేది చెక్ చేసినప్పుడు ఈజీగా డిఫరెన్షియేట్ చేయడానికి వీలుంటుంది. ఇంతకుముందు బ్రెయిన్ స్ట్రోక్ లేకపోతే పక్షవాతం అనేది వయసు పైబడిన వాళ్ళలోనే ఎక్కువగా చూసేవాళ్ళం అండి. ఈ మధ్య యంగ్స్టర్స్లో కూడా బ్రెయిన్ స్ట్రోక్ అని వింటున్నాం. అంటే వాళ్ళలో కూడా ఎలాంటి రీజన్స్ ఉంటున్నాయి? కామన్గా ఉండే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏనా? యు ఆర్ వెరీ రైట్ అండి. సో మేము ఓవర్ ద లాస్ట్ 5-10 years ఎక్కువ శాతం యంగ్స్టర్స్లో స్ట్రోక్స్ అనేది చూస్తున్నాము. ఇంతకుముందు బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఇట్స్ ఎ డిసీజ్ ఆఫ్ ఎల్డర్లీ, అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు పైబడిన వాళ్ళకే స్ట్రోక్స్ వచ్చేవి. ఇప్పుడు గ్రాడ్యువల్గా ఏజ్ అనేది మనకి తగ్గుతూ వస్తుంది. పీపుల్ హూ ఆర్ 30 years old, 40 years old, వీళ్ళల్లో మనకి కామన్గా కూడా స్ట్రోక్ రావడం అనేది చూస్తున్నాము. దీనికి ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనకి షుగర్, బీపీ, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి కాకుండా రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర సరిగ్గా పోకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, అంటే ఒకటే చోట కూర్చుని వర్క్ చేయడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేకపోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్, అండ్ ఇంప్రాపర్ డైట్, మంచి డైట్ తీసుకోకపోవడం, ఇవన్నీ రీజన్స్. ఇవన్నీ మోస్ట్ లైక్లీ యంగ్ పీపుల్లో స్ట్రోక్ రావడానికి రీజన్స్ లాగా సైంటిఫిక్ అనాలిసిస్ ప్రకారం అయితే మనకి అలా అనిపిస్తుంది. ఓకే, మీరు చెప్తున్నట్టుగా తీవ్రమైన మానసిక ఒత్తిడి కూడా ఆల్ ఆఫ్ ఏ సడన్ బ్రెయిన్ స్ట్రోక్కి లీడ్ చేసే రిస్క్ ఉందంటారా? ఒట్టి మానసిక ఒత్తిడి ఒక్కటే కాకపోవచ్చు, బట్ ఆల్రెడీ లెట్సే వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నవాళ్ళు, డైట్ సరిగ్గా తీసుకోని వాళ్ళు, నిద్ర సరిగ్గా లేని వాళ్ళు, ఆల్రెడీ ఆర్ ఈవెన్ ఎట్ ద సేమ్ టైం స్మోకింగ్ చేస్తున్న, మైల్డ్ బీపీ ఉన్న, షుగర్ ఉన్న, ఆల్రెడీ ఇఫ్ దే హ్యావ్ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఎగ్జిస్టింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి సడన్గా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఎక్కువ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఇట్ కెన్ బి అన్ ఇంక్రిమినేటింగ్ ఫ్యాక్టర్. సడన్గా ఆ ప్రాబ్లమ్ని పెంచి సడన్ స్ట్రోక్కి దారి తీయడానికి స్ట్రెస్ కూడా మనకి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కానీ మనం కన్సిడర్ చేయాలి. హార్ట్ అటాక్కి, లెగ్ అటాక్కి, బ్రెయిన్ అటాక్కి లేకపోతే స్ట్రోక్కి సంబంధం ఉందంటారా? రెండింటికి బేసిక్ రీజన్ అయితే ఒకటే అనమాట. హార్ట్ అటాక్ అనేది మనం ఎప్పుడు అంటామంటే సడన్గా హార్ట్కి బ్లడ్ అందకపోతే, హార్ట్కి డ్యామేజ్ అయినప్పుడు దాన్ని హార్ట్ అటాక్ అంటాము. బ్రెయిన్ స్ట్రోక్ అని మనం కామన్గా యూస్ చేసే టర్మ్ బ్రెయిన్ స్ట్రోక్, బట్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ బ్రెయిన్ అటాక్. అంటే ఎలా అయితే హార్ట్కి రక్తం అందకపోతే హార్ట్ అటాక్ అంటున్నామో, అలాగే బ్రెయిన్కి రక్తం అందకపోతే, బ్రెయిన్కి సడన్గా బ్లడ్ అందకపోవడం వల్ల డ్యామేజ్ అయితే దాన్ని మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటున్నాము. ఈ బ్రెయిన్ స్ట్రోకే మనకి లెగ్ అటాక్ ఆర్ ఆర్మ్ అటాక్ అంటే మనకి ఆ పర్టికులర్ బాడీ పార్ట్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి ఆ ఏరియా డ్యామేజ్ అవడం వల్ల అలా బయటపడచ్చు. బట్ యా, స్ట్రోక్ ఈజ్ లైక్ వాట్ వీ కాల్ ఎస్ బ్రెయిన్ అటాక్ అనమాట. ఓకే, అంటే క్లాట్ ఎక్కడైనా కానీ హార్ట్లో అయినా, లెగ్స్లో అయినా, తలలో ఉన్న వెసల్స్లో అయినా రావచ్చు, అది అటాక్కి దారి తీయచ్చు. హార్ట్లో వచ్చినప్పుడు హార్ట్ అటాక్ అంటాము. అప్పుడు మనకి గుండె నొప్పిలాగా రావడం, ఆయాసంలాగా రావడం, ఇలాంటి లక్షణాలతో బయటపడతాయి. వేరే బ్రెయిన్లో కూడా బ్లడ్ వెజల్స్ ఉంటాయి, హార్ట్లో కూడా బ్లడ్ వెజల్స్ ఉంటాయి. సో బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్లో బ్లాక్ వచ్చినప్పుడు మనకు అది చెస్ట్ పెయిన్ రాదు. ఆ కండిషన్లో మనకి పారాలిసిస్ లాగా కానీ, మాట రాకపోవడం కానీ, మూతి పక్కకు వెళ్ళడం కానీ, ఇలా ఈ ప్రజెంటేషన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ రెండింటికి కూడా అండర్లయింగ్ మెకానిజం అయితే సిమిలర్ అనమాట. చాలా మందికి వార్నింగ్ సైన్స్ ఉంటాయి, ముందుగానే కొన్ని రోజుల ముందు నుంచి కనిపిస్తే నెగ్లెక్ట్ చేసినప్పుడు ఈ పెద్ద అటాక్ గురయ్యే రిస్క్ ఉంటుంది అంటారు. అసలు అవేంటి? ఆ టీఐఏస్ అంటే ఏంటి? ఎస్, అగైన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మీరు అడిగింది. సో టీఐఏ అంటే మనకి ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్ అంటాం. అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే వాళ్ళకి, బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముందు
లైట్గా అటాక్ లాగా వచ్చి సడన్గా మాట సరిగ్గా రాకపోవడము, సడన్గా చేయి లేపలేకపోవడము, లేకపోతే మూతి పక్కకు వెళ్ళడము, ఇలాంటిది జరిగి ఇట్ మే రికవర్ ఆన్ ఇట్స్ ఓన్. దానికి అదే వాళ్ళు ఏం చేయకుండానే ఒక 10 నిమిషాల్లోనో, హాఫ్ అన్ అవర్లోనో, 1 అవర్లోనో రికవర్ అయిపోతుంది. దీన్ని ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్ అంటాము. ఇది ఒక వార్నింగ్ లాంటిది అనమాట. బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు అనడానికి వార్నింగ్ ఇది. సో ఇది వచ్చినప్పుడు మనం ఇగ్నోర్ చేయకూడదు. ఇలా ఎప్పుడైనా ఎవరికైనా ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు మంచిగా అయిపోయింది కదా తర్వాత చూసుకుందాంలే అని వదిలేయకూడదు. ఎందుకంటే ఈ వార్నింగ్స్ అయినా వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మనం ఎవాల్యుయేట్ చేయించుకుని కారణం ఏంటి, ఏదైనా బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ ఫ్లోలో బ్లాక్ ఉందా అనేది మనం ఆ టైంలో ఎవాల్యుయేట్ చేసుకుని టైమ్లీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనం మేజర్ స్ట్రోక్ రాకుండా మనం ముందే ప్రివెంట్ చేయగలుగుతాం, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ ట్రాన్సిట్ ఇస్కిమిక్ అటాక్ అనేది అంటే చిన్న చిన్న స్ట్రోక్స్ లాంటివి ఎంత ముందుగా కనిపించవచ్చు, ఎన్ని రోజుల ముందు కనిపించవచ్చు, అందరిలో ఉండొచ్చా, కొంతమందికే ఉండవచ్చు అంటారా? సో ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్ అనేది స్ట్రోక్ వచ్చే అందరికీ రాకపోవచ్చు, బట్ ఎస్పెషల్లీ లార్జ్ వెజల్ డిసీజ్ అంటాం. అంటే బ్రెయిన్కి వెళ్ళే మేజర్ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో బ్లాక్స్ ఉండి అవి బ్లడ్ని సరిగ్గా ఫ్లో అవ్వకుండా చేస్తున్నప్పుడు ఇలాంటి లక్షణాలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవి వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడి వెంటనే వాటిని బ్లాక్ని డిటెక్ట్ చేసి మెడికల్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే స్టెంటింగ్ లాంటిది కానీ చేస్తే వెంటనే మనకి దీనికి వీ కెన్ స్టాప్ ఇట్ అనమాట. అంటే వెంటనే మనం ఫర్దర్గా స్ట్రోక్స్ రాకుండా ఆపడానికి వీలు ఉంటుంది. అందరికీ రాదు, బట్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు యూజ్ దట్ ఫర్ అవర్ అడ్వాంటేజ్. అంటే అది గుర్తించగలుగుతారా అందరు? అవేర్నెస్ అండి, అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. మనకి చెస్ట్ పెయిన్ వస్తే హార్ట్ అటాక్ అని అందరూ అనుకుంటారు, బట్ ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు అది బ్రెయిన్ స్ట్రోక్ అనేది అవేర్నెస్ అనేది ఇంకా అంతమందికి తెలియకపోవచ్చు, కానీ అవేర్నెస్ ఇస్ డెఫినెట్లీ ఇంప్రూవింగ్. చాలా మందికి అవేర్నెస్ వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్కి గురవకుండా అంటే ముందుగానే ప్రివెంటివ్ కేర్ లాగా అంటే మీరు చెప్తున్న రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి. అండ్ స్క్రీనింగ్ టెస్ట్లు ఎలాంటివి ఉంటాయి హార్ట్ అటాక్ ఉన్నట్టు ఉంటే? సో స్క్రీనింగ్ టెస్ట్ అంటే మనకి ఆఫ్టర్ సర్టన్ ఏజ్ 40 ఇయర్స్ తర్వాత 45 ఇయర్స్ తర్వాత షుగర్ కానీ బీపీ కానీ మనం కొన్నిసార్లు చెక్ చేసుకోకుండా మనకి లేదనుకుంటూ ఉంటాం. ఎందుకంటే షుగర్కి బీపీకి కొన్నిసార్లు ఏమి లక్షణాలు ఉండకపోవచ్చు, ఎస్పెషల్లీ స్టార్టింగ్ స్టేజెస్లో ఏమి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. ఒక ఏజ్ తర్వాత ఎస్పెషల్లీ ఆఫ్టర్ 40 ఇయర్స్ యాన్యువల్ హెల్త్ చెకప్ లాగా చేయించుకుని షుగర్ ఉందా బీపీ ఉందా అనేది రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండడం, కొలెస్ట్రాల్ లెవెల్ ఎంత ఉందనేది రెగ్యులర్గా చెక్ చేసుకుంటడం. రెండోది ఆల్రెడీ ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే అప్పుడు మనకి హార్ట్ 2D ఎకో, హార్ట్లో ఏదైనా బ్లాక్ ఉంది, ఎందుకంటే హార్ట్లో క్లాట్ ఉన్నా కూడా బ్రెయిన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ క్యారోటిడ్ డాప్లర్ అంటాం అన్నమాట ఈ టెస్ట్ని. బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్లో ఏమన్నా బ్లాక్ ఉందో చూడడానికి ఈ టెస్ట్ హెల్ప్ చేస్తుంది. సో అలాంటి టెస్ట్లు చేయడం ద్వారా మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఏంటి అనేది మనం రావడానికి ముందే కనుక్కోవడానికి వీలుంటుంది. ఇంకా గోల్డెన్ అవర్ కానీ విండో పీరియడ్ కానీ అంటే ఏంటి? బోత్ కైండ్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్కి సేమ్ టైం ఉంటుందా? సో ఈ గోల్డెన్ అవర్ ఆర్ విండో పీరియడ్ అనేది ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే క్లాటింగ్ టైప్ ఆఫ్ స్ట్రోక్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే మనకి నేను ఇంతకు చెప్పినట్టు రక్తం క్లాట్ అవుతుంది, బ్లడ్ వెజల్స్లో బ్లాక్ వస్తుంది. సో అలాంటప్పుడు మనం నా బ్లాక్ని రివర్స్ చేయగలిగితే, ఏదైతే బ్లడ్ వెజల్ బ్లాక్ అయిందో దాన్ని మనం ఓపెన్ చేయగలిగితే ఏవైతే సిమ్టమ్స్ వచ్చాయో అవి వెంటనే తగ్గిపోయి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని దానికి మనం బ్రెయిన్ అనేది ఎవ్రీ మినిట్ బ్లడ్ ఫ్లో అందకపోయేసరికి బ్రెయిన్ అనేది ఎవ్రీ మినిట్ బ్రెయిన్లో కొన్ని సెల్స్, చాలా సెల్స్, ఆల్మోస్ట్ 20 lakh సెల్స్ ఎవ్రీ మినిట్ చనిపోతూ ఉంటాయి అనమాట. మన బ్రెయిన్లో చాలా బిలియన్ సెల్స్ ఉంటాయి. సో కొన్ని సెల్స్ ఎవ్రీ మినిట్ చనిపోతూ ఉంటాయి స్ట్రోక్ వచ్చినప్పుడు. సో అది త్వరగా ఆ బ్లాక్ని మనం ఓపెన్ చేయగలిగితే మేజర్గా సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడచ్చు. సో దాని ద్వారా ఎక్కువగా వాళ్ళకి పారాలిసిస్ కానీ మేజర్ పారాలిసిస్ రాకుండా, మేజర్గా మాట ఎఫెక్ట్ అవ్వకుండా, ఫేస్ ఎఫెక్ట్ అవ్వకుండా మనం దాన్ని రివర్స్ చేయడానికి ఉంటుంది. ఈ గోల్డెన్ అవర్ అనేది బ్రెయిన్ స్ట్రోక్లో 4.5 గంటల సమయం లోపల మనం ఒక స్పెషల్ ఇంజెక్షన్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో అందుకని ఆ 4.5 hours గోల్డెన్ అవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మరి పర్టికులర్గా ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే రక్తనాళంలో బ్లడ్ క్లాట్స్ అయినప్పుడు. ఎగ్జాక్ట్లీ. అయితే హెమరాజిక్ ఎలా ఉంటుంది? సో హెమరాజిక్ స్ట్రోక్ కూడా మనం అలానే హెమరాజిక్ స్ట్రోక్ అని నెగ్లెక్ట్ చేయకూడదు. హెమరాజిక్ స్ట్రోక్ అనేది యూజువల్గా బ్లీడింగ్ వల్ల వస్తూ ఉంటుంది, బ్రెయిన్లో బ్లడ్ వెజల్ రప్చర్ అవ్వడం వల్ల వస్తూ ఉంటుంది. సో దీనికి మోస్ట్ కామన్ రీజన్ హై బ్లడ్ ప్రెషర్ అనమాట. సో హెమరాజిక్ స్ట్రోక్లో మనం వెంటనే కనుక్కొని బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా అగ్రెసివ్గా మనం టైట్గా బీపీని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇంజెక్షన్స్ ఇచ్చి బీపీని టైట్గా కంట్రోల్ చేస్తే ఆ బ్లీడింగ్ అనేది పెరగకుండా ఉంటుంది.
లేకపోతే మనకి ఇనిషియల్గా వచ్చిన బ్లీడింగ్ కన్నా రోజుకి పెరిగే ఛాన్స్ ఉంటుంది. పెరిగితే ప్రమాదం, లైఫ్ రిస్క్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. కానీ సిమ్టమ్స్ అయితే రెండిట్లో ఒకటేలాగా ఉంటాయి కదండి. సిమ్టమ్స్ మనకి ఇనీషియల్ స్టేజెస్లో రెండిట్లోని సిమ్టమ్స్ ఎగ్జాక్ట్గా ఒకలాగే ఉంటాయి. సో ఇది ఇస్కెమిక్ స్ట్రోకా హెమరేజిక్ స్ట్రోకా అనేది మనకి ఓన్లీ బ్రెయిన్ సిటీ స్కాన్ చేస్తే తప్ప మనం కనుక్కోలేము అనమాట. సో మనం ఒకసారి స్ట్రోక్ అని సస్పెక్ట్ చేస్తే ఇస్కెమిక్ ఆర్ హెమరేజిక్ అనేది డిఫరెన్షియేట్ చేయడానికి కంపల్సరీగా మనకి ఐదర్ సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇంకా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలాంటివి ఉన్నాయండి? ఇంతకుముందు ఓల్డ్ స్ట్రోక్స్కి ఇప్పుడు కూడా ఏమన్నా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? ఇంతకుముందు అంటే ఒక లెట్స్ సే టిల్ 5-10 years బ్యాక్ మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఈ గోల్డెన్ పీరియడ్లో 4.5 hours ఒక ఇంజెక్షన్, క్లాట్ బ్రేక్ చేసే ఇంజెక్షన్ మనం ఇమీడియట్గా అడ్మినిస్టర్ చేస్తే అది రివర్స్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉండేది. సో మనం ఆ ట్రీట్మెంటే ఇంపార్టెంట్ ట్రీట్మెంట్గా కన్సిడర్ చేసేవాళ్ళము. కాకపోతే ఈ క్లాట్ బ్రేక్ చేసే ఇంజెక్షన్ అనేది అందరికీ ఎఫెక్టివ్ కాదు. చిన్న బ్లాక్స్ ఇంజెక్షన్ వల్ల ఓపెన్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు పెద్ద బ్లడ్ వెజల్స్లో బ్లాక్ వస్తే అది ఇంజెక్షన్ వల్ల ఓపెన్ అవ్వకపోవచ్చు. సో అలాంటి కేసెస్లో మనకి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మనకి ఇప్పుడు ఇన్ ద లాస్ట్ 10 years అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి వచ్చాయి స్ట్రోక్కి. సో ఇలా ఎవరికైనా స్ట్రోక్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే ఓపెన్ అవ్వకపోతే యాంజియోగ్రామ్, ఎలా అయితే మనం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్కి యాంజియోగ్రామ్ చేసి స్టెంటింగ్ చేస్తామో ఇన్ ఏ సిమిలర్ మెకానిజం బ్రెయిన్కి యాంజియోగ్రామ్ చేసి బ్రెయిన్లో బ్లాక్ ఎక్కడుందనేది ఐడెంటిఫై చేసి దానికి మనం మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాం ఈ ప్రొసీజర్ని. అంటే బేసికల్గా బ్లాక్ని తీసేసే ప్రొసీజర్ అనమాట. ఒక డివైస్ లాంటిది పాస్ చేసి యాంజియోగ్రామ్ ద్వారా ఆ బ్లాక్ని మనం తీయడానికి ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చాయి. అంటే మెడిసిన్స్తో కాకుండా మీరు యాంజియోగ్రామ్ లాగా ఎగ్జాక్ట్లీ యాంజియోగ్రామ్ లాగా చేసి ఒక చిన్న వైర్ పాస్ చేసి ఆ బ్లాక్ని మనం క్లాట్ రిట్రీవ్ చేస్తుంది, క్లాట్ని బయటకు తీయగలిగే ప్రొసీజర్ ఉంటుంది. ఇది మనకి మేజర్ స్ట్రోక్స్, కొంచెం పెద్ద స్ట్రోక్స్ వచ్చి బ్లాక్స్ ఓపెన్ అవ్వనప్పుడు ఈ ప్రొసీజర్ అనేది మనం యూజువల్గా వితిన్ 6 hours బట్ అట్లీస్ట్ 24 గంటల లోపల మనం కొన్నిసార్లు చాలా సందర్భాల్లో 24 గంటల లోపల ఈ ప్రొసీజర్ చేయగలిగితే అది బ్లాక్ అనేది మనం ఓపెన్ చేయడంలో సక్సెస్ఫుల్ అవుతాం. అది ఓపెన్ చేయగలిగితే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అనేది బెటర్గా ఉంటుంది. జస్ట్ లైక్ హార్ట్ అటాక్కి ప్రైమరీ యాంజియోప్లాస్టీ లాగా ఎగ్జాక్ట్లీ ఇది బ్రెయిన్ స్ట్రోక్కి మెకానికల్ థ్రాంబెక్టమీ. యూఆర్ రైట్. మెకానికల్ థ్రాంబెక్టమీ అనేది ప్రొసీజర్ వైజ్ స్లైట్లీ డిఫరెంట్ ప్రొసీజర్ బట్ సిమిలర్ టు యాంజియోప్లాస్టీ అన్నమాట. ఎస్. అంటే ఇంతకుముందు స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి ఎప్పుడు అంటే ఏదైనా డిజబిలిటీ ఉన్నప్పుడు ఇంకేమన్నా ఇప్పుడు ఏమన్నా పాసిబిలిటీ ఉంటుందా అనే ఒక ఆశ ఉంటుంది, వాళ్ళకి ఏమన్నా ఉందంటారు? సో ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మనం ఆ ఇమీడియట్ ఫేజ్ అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ 4.5 hours ఇంజెక్షన్, ఫస్ట్ 24 hours యాంజియోగ్రామ్ అండ్ థ్రాంబెక్టమీ, ఈ స్టేజ్ అయిపోయిన తర్వాత మనకి ఈ స్టేజ్ మనకి ట్రీట్మెంట్ వీలవ్వకపోతే అంటే ఆ టైం లోపల వెళ్ళలేకపోతే ఇమీడియట్ ట్రీట్మెంట్ వీలవ్వకపోతే మనకి కొంత డిసెబిలిటీ అనేది మాత్రం ఉంటుంది. అంటే కొంత పక్షవాతంలాగా రావడం కానీ మాట సరిగా రాకపోవడం కానీ ఉంటుంది. సో ఇది బ్రెయిన్కి కొంత డ్యామేజ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ రివర్సబుల్, పూర్తిగా రివర్స్ అవ్వకపోవచ్చు. బట్ మంచి ఫిజియోథెరపీ స్టార్ట్ చేసి అట్ ద సేమ్ టైం కొన్ని మెడిసిన్స్ ఇచ్చి మళ్ళీ స్ట్రోక్ రాకుండా మెడిసిన్స్ ఇచ్చి రెగ్యులర్ ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, మాట్లాడడానికి ట్రైనింగ్ ఉంటుంది, స్పీచ్ థెరపీ, ఇవి చేయడం ద్వారా మనకి ఏదైతే డిసెబిలిటీ, వీక్నెస్ కానీ వేరే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి విత్ టైం, ఓవర్ టైం దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏ కైండ్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ అయినా ఇమీడియట్ ట్రీట్మెంట్ తర్వాత రీహాబిలిటేషన్ చాలా అవసరం అంటారు. ఎస్ అండి, వెరీ ఇంపార్టెంట్. రీహాబిలిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్యూట్ ఫేజ్లో మనకి ట్రీట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది అయిపోయిన తర్వాత మనకి రీహాబిలిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మెడిసిన్స్ రోల్, ఆ స్టేజ్లో మెడిసిన్స్ రోల్ ఈజ్ ఓన్లీ 20%. మెడిసిన్స్ రోల్ మెయిన్గా మళ్ళీ స్ట్రోక్ రాకుండా చేయడానికి మెడిసిన్స్ హెల్ప్ చేస్తాయి. వచ్చిన డ్యామేజ్ని అంటే బ్రెయిన్లో ఒక పార్ట్ పనిచేయట్లేదు, సో వేరే పార్ట్ ఏదైతే మంచిగా ఉందో అది ఇట్ హ్యాస్ టు కాంపన్సేట్ అనమాట. అది కాంపన్సేట్ చేయాలి అంటే మనకి రీహాబిలిటేషన్ చేయడం వల్ల బాడీని ట్రైన్ చేస్తున్నాం అనమాట. బాడీని ట్రైన్ చేయడం వల్ల మెల్లమెల్లగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ ఫంక్షన్స్ కొద్ది వరకు మనకి రికవర్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, యూజువల్గా ఈ రీహాబిలిటేషన్ అనేది ఎన్ని రోజులు ఉండొచ్చండి? అది ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండి. చిన్న స్ట్రోక్ వస్తే మైనర్గా చిన్నగా స్ట్రోక్ వచ్చి ఒట్టి కొంచెం గ్రిప్ చేయడంలో డిఫికల్టీ ఉంది బట్ నడవగలుగుతున్నారు, మోస్ట్ ఆఫ్ ద వర్క్ చేయగలుగుతున్నారు అంటే 2-3 months ఫిజియోథెరపీ కూడా సరిపోవచ్చు. బట్ పెద్దగా స్ట్రోక్ వచ్చి కంప్లీట్గా బెడ్ మీదే ఉన్నారు, చేయి కాలు అసలు కదపట్లేదు అంటే వాళ్ళకి 6 months to 1 year వరకు కూడా మనకి డైలీ ఫిజియోథెరపీ చేయడం ద్వారా మనకి ఇంప్రూవ్మెంట్ రావడానికి ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. చాలామంది ఒకసారి ఫేజ్ అయిపోగానే ఇంకా మెడిసిన్స్ లైఫ్ లాంగ్ ఎందుకు అవసరమో అనుకుంటూ ఉంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్తూ ఉంటారు? అగైన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే మా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, స్ట్రోక్కి ట్రీట్మెంట్ తీసుకుని చాలా వరకు ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. తర్వాత ఒక 3 monthsకి 6 monthsకి మెడిసిన్స్ ఆపేస్తూ ఉంటారు, బాగా అయిపోయాం కదా అనుకుని మెడిసిన్స్ ఆపేస్తూ ఉంటారు.
బట్ స్ట్రోక్ వచ్చింది అంటే మనకు ఒక బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. సో ఆ టెండెన్సీ ఉన్నప్పుడు మళ్ళీ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో లైఫ్ లాంగ్ స్ట్రోక్ ప్రివెంటివ్ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడుతూ ఉంటే స్ట్రోక్ రాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒట్టి స్ట్రోక్ ప్రివెంటివ్ క్లాటింగ్ మెడికేషన్సే కాదు, బ్లడ్ థిన్నర్సే కాదు, మనకి షుగర్ బీపీ కంట్రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. షుగర్ బీపీ కంట్రోల్ సరిగ్గా లేకపోయినా కూడా మళ్ళీ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఇవి రెండు మనకి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫర్దర్ ట్రీట్మెంట్ అనమాట. అండ్ ఇంకా స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉంటే మస్ట్గా గివ్ అప్ చేయాలి. ఎస్, ఎస్పెషల్లీ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు యంగ్ స్ట్రోక్, చిన్న వయసులో వచ్చే స్ట్రోక్కి స్మోకింగ్ అనేది హైయెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్. స్మోకింగ్ అనేది కంప్లీట్గా అంటే ఒకసారి మళ్ళీ రీస్టార్ట్ చేశారు అంటే జనరల్గా చాలా మంది స్ట్రోక్ వచ్చినప్పుడు ఆపేస్తారు, మళ్ళీ ఒక 1-2 months తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు. సో ఆ ఫేజ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రీస్టార్ట్ చేయకుండా చూసుకోవాలి. 1 or 2 cigarettes కదా అని రీస్టార్ట్ చేస్తే మళ్ళీ అది ఒక చైన్ స్మోకింగ్ హ్యాబిట్ లాగా అవుతుంది. సో కంప్లీట్లీ నో స్మోకింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టు కంట్రోల్ షుగర్ అండ్ బీపీ అనమాట. అంటే ముందు నుంచే హైపర్ టెన్షన్ కానీ షుగర్ కానీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ బ్రెయిన్ స్ట్రోక్కి గ్రో అవ్వకుండా ఇంకేమైనా అడిషనల్ మెడిసిన్స్ అవసరమా? కొంతమందికి మనం ఇస్తూ ఉంటామండి, ఎస్పెషల్లీ షుగర్ ఉండి ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ మరీ ఎక్కువ లేకపోయినా కూడా లో డోస్ కొలెస్ట్రాల్ లోవరింగ్ మెడికేషన్స్ ఇస్తూ ఉంటాము. అది ఇవ్వడం వల్ల మనకి స్ట్రోక్స్ రాకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ఏజ్ ఎక్కువ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది అంటే మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు స్ట్రోక్ రావడానికి ముందే మనం బ్లడ్ థిన్నర్ మెడిసిన్స్ లో డోస్లో స్టార్ట్ చేస్తూ ఉంటాము. అవి స్టార్ట్ చేయడం వల్ల మనం స్ట్రోక్ రాకుండా ముందే ప్రివెంట్ చేయొచ్చు. బట్ అఫ్ కోర్స్ దానివల్ల ఒక చిన్న రిస్క్ ఆఫ్ బ్లీడింగ్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. దాన్ని కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎస్, ఓన్లీ ఎవరికైతే అవసరమో వాళ్ళకే ఇవ్వాల్సి ఉంటుంది, అందరికీ ఇవ్వకూడదు. ఓకేనండి డాక్టర్ సందీప్ నాయని గారు, బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, దానిలో టైప్స్ ఏంటి, ముందుగానే ఎలాంటి వార్నింగ్ సైన్స్ ఉంటాయి, ముందుగానే ఎలాంటి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి, ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి అండ్ ట్రీట్మెంట్స్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ అండ్ మెకానికల్ థ్రాంబెక్టమీ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. ఇది ఇవాళ హెల్త్ కేర్. నమస్తే.